మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. మెలకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ తెలియజేస్తున్న ఈ మాటలు, కొరింథీ సంఘము లేదంటే కొరింథీ పట్టణం అనేది చాలా చెడ్డది, చాలా భయంకరమైనది. ఆ కాలంలో కొరింథియన్గా పిలువబడటం అనేది చాలా అవమానకరంగా భావించేవారు. ఈరోజు మనం ఏ విధంగా ఇండియన్ అని పిలువబడుతున్నామో భారతీయులుగా, ఆ రోజు కొరింథియన్ అని పిలువబడటం అనేది ఒక అవమానం కింద భావించేవారు. ఎందుకంటే అక్కడున్న సమస్యలు, అక్కడున్న పాపం అలాంటిది. కొరింథీ సంఘములో చాలా సమస్యలు ఉన్నాయి. కొన్ని సమస్యలు మనం గమనించినట్లయితే సంఘము చీలిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క వర్గానికి చెంది విభజన పొందినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత కొరింథీ సంఘములో లేదా కొరింథీ పట్టణములో పాపం అనేది చాలా ఎక్కువగా ప్రబలిపోయింది. ఆ సంఘంలో కూడా మనం చూస్తున్నట్లయితే ఒక యవనస్తుడు తన పినతల్లితో పాపం చేస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, కానీ ఒక సరైన క్రమం లేదు కొరింథీ సంఘంలో. క్రమం అనేది లోపించింది, స్వార్థం కనిపించింది. తర్వాత ఈ సంఘములో సిద్ధాంతాలు చాలా సమస్యాత్మకంగా మారిపోయినాయి. ఇలాంటి సమస్యల్లో ఈ యొక్క కొరింథీ సంఘము లేదా కొరింథీ పట్టణం అనేది ఉంటా ఉంది. ఒక మాటలో చెప్పాలంటే కొరింథీ సంఘం అనేది చాలా గందరగోళంగా, అయోమయమైన స్థితిలో ఉన్నట్లుగా మనకి కనబడుతుంది. అటువంటి సందర్భంలో పరిస్థితుల్లో ఉన్న సంఘానికి పౌలు ఈ ఉత్తరం రాస్తూ ఉన్నాడు. పౌలు తన లేఖను, తన ఉత్తరాన్ని ముగించే సమయం వచ్చినప్పుడు ఈ సమాజంలో జీవించేటప్పుడు ఒక విశ్వాసి ఏ విధముగా ఉండాలి, సంఘములో కావలసిన ప్రాముఖ్యమైన విషయాలను అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. ఆ చదువుకున్న లేఖన భాగమే ఈ 16వ అధ్యాయము 13వ వచనం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. మొదటి మాట మనం గమనించినట్లయితే మెలకువగా ఉండుడి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నది. మెలకువగా ఉండుడి. ఇక్కడ పౌలు రాసిన పదాలన్నీ కూడా ఇంచుమించుగా ఒక మిలిటరీలో ఏ విధమైన పదాలు వాడతారో, ఒక ఆర్మీలో ఏ విధమైన పదాలు వాడతారో అటువంటి పదాలు ఇక్కడ వాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఒక సైన్యాధికారి లేదంటే ఒక సైనికుడికి ఉండాల్సిన వైఖరి తెలియజేస్తుంది. మొదటి విషయాన్ని మనం గమనించినట్లయితే మెలకువగా ఉండుడి అని ఉంది. ఇంగ్లీష్లో బీ ఆన్ అలర్ట్, అలర్ట్గా ఉండండి లేదా మెలకువగా ఉండండి. గమనించినట్లయితే పౌలు తెలియజేస్తున్నాడు, మనము ఒక యుద్ధ భూమిలో ఉన్నామని పౌలు చెప్తూ ఉన్నాడు. ఒక యుద్ధ భూమి. సో ఈ యొక్క యుద్ధ భూమిలో ఉన్న మనము చాలా జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవనిని మృంగుదునని వెతుకుచూ తిరుగుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎందుకు మెలకువగా ఉండాలి, ఎందుకు అలర్ట్గా ఉండాలి అంటే, ఇదిగో మన విరోధి అయిన అపవాది అట, ఆయన ఎప్పుడు కూడా మనం ఎప్పుడు దొరుకుతామా అని, ఎప్పుడు మృంగేద్దామా అని వాడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో మనము ఖచ్చితంగా అలర్ట్గా ఉండాలి. అలర్ట్గా ఉండటం అంటే ఎప్పుడు ఏ సందర్భంలో ఏ ప్రమాదం వస్తుందో మనకు తెలియదు. సో విశ్వాసముల నుండి మనల్ని తప్పించడానికి సాతానుడు ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. దేవునిలో ఉన్న మనల్ని పడద్రోయడానికి ప్రతిరోజు కూడా వాడి ప్రయత్నము వాడు చేస్తూనే ఉంటాడు. అందుకే దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నది, మనము ధరించాల్సినది ఆయుధాలు. ఎటువంటి ఆయుధాలు అండి? దేవుని యొక్క సర్వాంగ కవచాన్ని ధరించాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుతున్నట్లయితే, ఎఫెసీ 6:12, ఏలయనగా
మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. మనం పోరాడేది శరీరులతో కాదు, అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కంటికి కనబడిన దురాత్మ సమూహములతో మనం పోరాడుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నది మనము చాలా అలర్ట్గా ఉండాలి, మెలకువగా ఉండాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నది. సో పౌలు బ్రతిమాలుతూ ఉన్నాడు, మనము ధరించాల్సింది ఈ లోక సంబంధమైన ఆయుధాలు కాదు. ఎందుకంటే మనం పోరాడుతున్నది శరీరాలతో కాదు, మనము పోరాడుతున్నది అంధకార సమూహములతో పోరాడుతున్నాం. కాబట్టి మనము ప్రభువారిచ్చిన సర్వాంగ కవచాన్ని మనం ధరించాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నది. ఇంకొక మాటలో మనం గమనించినట్లయితే, ఈ మెలకువగా ఉండి అనే మాటలో మనం గమనించినట్లయితే ఈ నైట్ వాచ్మ్యాన్ కింద ఈ పదము కూడా వాడబడటం అనేది జరుగుతూ ఉంది. నైట్ వాచ్మ్యాన్, ఈ రాత్రి కాపలా కాసేవాడు, పహారా కాసేవాడు. గమనించండి, పగలు ప్రమాదం ఎక్కువ పొంచి ఉంటుందా, రాత్రి ఎక్కువ ప్రమాదం పొంచి ఉంటుందంటే రాత్రే ప్రమాదం పొంచి ఉంటుంది. ఎందుకు అంటే పగలు అంత దూరం నుంచి ప్రమాదం ఎదురు వస్తుందని మనకు అర్థమైనప్పుడు మనం జాగ్రత్త పడతాం. కానీ రాత్రి చీకట్లో మనకి ప్రమాదం అనేది మనకి కనబడదు, దగ్గరకు వచ్చినంత వరకు కూడా మనకు అర్థం కాని పరిస్థితుల్లో మనం ఉంటాం. కాబట్టి పగలు కాపలా కాసేవాడు కొంత జాగ్రత్తగా ఉంటే, రాత్రి కాపలా కాసేవాడు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అది ప్రమాదము జరిగే సమయము, అపాయములు జరిగే సమయము కనుక ఆ పరిస్థితుల్లో ఖచ్చితంగా మనం మరింత మెలకువగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా ఒకటి గమనించాలి, ఈ కాపలా కాసేటప్పుడు, పహారా కాసేటప్పుడు ప్రమాదము ఎప్పుడు కూడా మన ఎదుట పొంచి ఉందని మనం గుర్తించాలి. దేవుని బిడ్డలమైన మనము నేను బాగానే ఉన్నాను అనుకోవడం అనేది అది సరైనది కాదు. ఎప్పుడు ఏ సమయంలో ఎటువంటి ప్రమాదం ఎదురొస్తుందో మనకు తెలియదు. సో కనుక మనం ఎప్పుడు కూడా ఏ సందర్భంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు కనుక మనము చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నది. నిజమే, సైనికుడు యుద్ధం లేకపోయినా సరే వాడు ఎప్పుడు కూడా అలర్ట్గా ఉంటాడు. ఎందుకంటే సమస్యలు ఏమీ లేవు కదా అనుకొని వాడు ప్రశాంతంగా ఉండడానికి వీలు లేదు. సమస్య ఎప్పుడు వస్తుందో తెలియదు. అటువంటి పరిస్థితుల్లోనే సైనికుడు మెలకువగా ఉండాలని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో యుద్ధాలు ఏం జరగట్లేదు కదా, ఈ మధ్యకాలంలో మనకి శత్రు దేశానికి సమస్యలు ఏమీ తలెత్తటం లేదు కదా, కాబట్టి పర్వాలేదు అనుకోవడానికి వీలు లేదు. దేవుని యొక్క వాక్యం చెబుతుంది మనము మెలకువగా ఉండాలి. ఈ భయంకరమైన దినాలలో, ఆ రోజు కొరింథీ సంఘమే కాదు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సంఘాలలో కూడా ఇటువంటి భయంకరమైన పాపాలు మనం చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలమైన మనందరం కూడా మెలకువగా ఉండాలి, అలర్ట్గా ఉండాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నది. తర్వాత రెండో మాటను మనం గమనిస్తూ ఉన్నాం, అదేమిటంటే విశ్వాసమందు నిలకడగా ఉండండి. విశ్వాసమందు నిలకడగా ఉండండి. స్టాండ్ ఫర్మ్ ఇన్ ద ఫెయిత్. ఇంకో మాటలో మనం గమనించినట్లయితే పర్సిస్టెన్స్ అనేది ఉండాలి. ఎందుకు అంటే మనము మన భావోద్వేగాల మీద మనము నిలబడి ఉండలేము, లేదంటే పరిస్థితులు బట్టి మనము నిలబడి ఉండలేము. గమనించండి, దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది ఎందుకు మన భావోద్వేగాల మీద మనం నిలబడలేము, ఎందుకు మనము పరిస్థితుల మీద మనం నిలబడలేమంటే ఈ పరిస్థితులు అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. భావోద్వేగాలు ఈరోజు ఉన్నట్లుగా రేపు ఉండవు, ఇవన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో నిన్న నేడు నిరంతరము నిలకడగా ఏకరీతిగా ఉన్న దేవుని యొక్క వాక్యము మీద మనము నిలబడి ఉండాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. సో కనుక విశ్వాసమందు నిలకడగా ఉండాలంటే మరలా అదే అంశంలోనికి వస్తున్నాము. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది వినుట వలన విశ్వాసము కలుగును. ఏమిటి వినటం అంటే దేవుని యొక్క వాక్యాన్ని వినటం, దేవుని యొక్క మాటలు వినటం. సో దేవుని మీద మనము నిలబడి ఉండాలి, లేదంటే విశ్వాసములో నిలకడగా ఉండాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నది. అనేక సందర్భాలలో ఎందుకు అపోస్తుడైన పౌలు ఈ మాటలు తెలియజేస్తున్నాడంటే, అపోస్తుడైన పౌలు ఎందుకు ఈ మాటలు తెలియజేస్తున్నాడంటే అనేకమైన సందర్భాలలో సంఘములోకి అనేకమైన తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు బోధలు, అనేకమైన పరిస్థితులు సంఘములోనికి కూడా వస్తూ ఉంటాయి. గమనించండి, అపవాది బయటే కాదు తన యొక్క ప్రభావం చూపించేది,
సంఘాలలో కూడా తన ప్రభావం అనేది అపవాది చూపిస్తూ ఉంటాడు. అందుకే దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నట్లుగా ఎప్పుడు కూడా దేవుని విశ్వాసమందు మనం నిలకడగా ఉండాలి. ఈరోజు అనేక మంది గమనిస్తున్నట్లయితే దేవునిని అంగీకరించిన వారు సైతం కూడా తొలగిపోతున్నారు. కారణం ఏమిటంటే వారిలో ఆ పెర్సిస్టెన్స్ అనేది లేదు, నిలకడ అనేది లేదు. తప్పుడు బోధలకు తిరిగిపోతూ ఉన్నారు, తప్పుడు సిద్ధాంతాలకు తిరిగిపోతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము త్వరగా మరలిపోయే మనుషులము. అటువంటి స్వభావం మనలో ఉన్నది కనుక మనము దేవుని విశ్వాసమందు మనం నిలకడగా ఉండాలి. కష్టమైన, నష్టమైన, సుఖమైన, దుఃఖమైన, సంతోషమైన, వ్యాధి బాధలు ఏదైనా సరే దేవునికి వాక్యం తెలియజేస్తున్నట్లుగా మనము విశ్వాసమందు నిలకడగా ఉండాలి. ఏ విధంగా నిలకడగా ఉంటామంటే, ఇదిగో దేవుని యొక్క వాక్యము, దానిని బాగుగా చదవటం ద్వారా, దానిని గైకొనటం ద్వారా మాత్రమే విశ్వాసమందు నిలకడగా ఉండగలుగుతాం. ఈరోజు అనేక మంది విశ్వాసములో నిలకడ అనేది లేదు. ఈరోజు ఒకలా ఉంటున్నారు, మళ్ళా రేపు ఆ విశ్వాసముల నుంచి తొలగిపోతూ ఉన్నారు. ఈరోజు ఒక రకమైన భక్తి కనపరుస్తున్నారు, మరలా రేపు ఇంకొక రకమైన భక్తిని కనపరుస్తున్నారు. దేవుడు మన దగ్గర నుండి కోరుకునేది ఏదైనా ఉంది అంటే అది మనము స్థిరముగా ఉండాలి, నిలకడగా ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో ఏ సమస్యలు వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా మనం తొలగిపోయే పరిస్థితిలో ఉండకూడదు. దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నట్లుగా ఈ అంత్యకాలములో, ఈ యొక్క దినాలలో ఖచ్చితంగా మనం విశ్వాసములో నిలకడగా ఉండాలి. దేవుడు మనకి దీవించినా దీవించకపోయినా, దేవుడు మనకిచ్చినా ఇవ్వకపోయినా, దేవుని యందు మనం ఎప్పుడు కూడా మనం తొలగిపోకూడదు. మనము విశ్వాసమందు నిలకడగా ఉండాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నది. మూడో విషయాన్ని మనం గమనించినట్లయితే పౌరుషము గలవారై ఉండుడి అని మనం చూస్తున్నాం. పౌరుషము గలవారై ఉండుడి. ఇంగ్లీష్లో కొన్ని ట్రాన్స్లేషన్స్లో యాక్ట్ లైక్ మెన్ అని రాయబడింది. యాక్ట్ లైక్ మెన్ అంటే పురుషుని వలె మీరు ప్రవర్తించండి. ఈ పౌరుషం అనే మాట పురుషునికి సంబంధించింది ఎక్కువగా. సో పౌలు అంటున్నాడు, దాని యొక్క అర్థం ఏమిటంటే రెండు కోణాల్లో మనం గమనించవచ్చు. ఈ యొక్క యాక్ట్ లైక్ మెన్ అనే పదానికి దాని అర్థాన్ని మనం గమనించినట్లయితే స్త్రీల వలె ఉండకండి, లేదా పిల్లల వలె ఉండకండి అని అర్థము తెలియజేసినట్లుగా పౌలు ఈ మాట రాస్తున్నాడు. మీరు పురుషుని వలె ఉండండి, పౌరుషము కలిగి ఉండండి. సో ఇంకో మాటలో చెప్పాలంటే రెస్పాన్సిబుల్, మెచ్యూర్డ్గా ఉండాలి. ఈరోజు అనేక మంది ఎలా ఉంటున్నారంటే పౌరుషం లేకుండా పిరికివారి వలె ఉంటున్నారు, చిన్న పిల్లల వలె వాళ్ళు ఉంటున్నారు. దేవునిలో విశ్వాసములో వారు ప్రభువు రక్షణ పొందుకున్న తర్వాత కూడా ఇంకా చిన్నతనంలో ఎలా ఉండేవారు అలాగే జీవిస్తూ ఉన్నారు. అంటే సరైన ఎదుగుదల అనేది లేకుండా అనేక మంది ఇంకా జీవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మనం ఎటువంటి రోజుల్లో ఉన్నామంటే మన విశ్వాసము పరీక్షించబడుతున్న రోజుల్లో ఉన్నాం. ఈరోజు మనకి అనేక మంది అనేకమైన ప్రశ్నలు వేస్తూ ఉంటున్నారు, అనేక మంది హేతు అడుగుతూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నట్లుగా హేతు అడుగు ప్రతి వానికి కూడా మనము సమాధానం చెప్పాలి. ఎలా చెప్పాలి అంటే సాత్వికముతోనూ వినయ మనసుతో వారికి సమాధానం చెప్పాలి. నిజమే, మన విశ్వాసము ప్రస్తుత దినాల్లో పరీక్షించబడుతుంది. మీ దేవుణ్ణి మీరు నమ్ముకున్నారు కదా, మీకు ఎందుకు ఇలా జరిగింది? మీ దేవుని మీరు అంగీకరించారు కదా, మీకు ఎందుకు ఇటువంటి పరిస్థితి ఎదురవుతుంది? గమనించండి, ఇటువంటి పరిస్థితుల్లో మనము పౌరుషంగా లేకపోతే, అంటే ఒక మెచ్యూర్డ్ మెన్నులా మనం జీవించకపోతే, ఒక ఎదిగిన మనిషిలా మనము ప్రవర్తించకపోతే, పసిపిల్లల వలె మనం ప్రవర్తిస్తున్నట్లయితే మనం తొలగిపోయే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో కనుక మనం చాలా ధైర్యంగా ఉండాలి. పౌరుషముగా ఉండండి అన్న మాటకి అర్థం ఏంటంటే పురుషుని వలె ధైర్యంగా మీరు ఎదుర్కోండి, ధైర్యంగా మీరు నిలబడండి, అంతేగాని మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి అవకాశం లేదు. ప్రియమైన దేవుని బిడ్డల సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ రోజు కొరింథీ సంఘంలో ఉన్నాయి సమస్యలు, ఈరోజు మన సంఘాలలో కూడా ఉంటూ ఉన్నాయి. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనము పౌరుషం గలవారమై ఒక మెచ్యూర్డ్ మెన్ వలె మనం ఆలోచిస్తూ దేవునిలో మనం కొనసాగాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నది. నాలుగో విషయాన్ని మనం గమనించినట్లయితే బలవంతులై ఉండుడి అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నది. బలవంతులై ఉండుడి. మన బలహీనత ఎప్పుడు కూడా శత్రువుకి ఒక ఆహ్వానము లాంటిది. ఎప్పుడైతే మనము బలహీనముగా ఉన్నామని శత్రువుకు తెలుస్తుందో
వాడిని మనము ఆహ్వానించినట్టే. అందుకని మనం గమనించినట్లయితే ఏ దేశమైనా సరే తన బలహీనతను చూపించుకోదు, తన బలాన్ని కనబరుస్తుంటుంది. ఈ మధ్యకాలంలో మనం ప్రస్తుత పరిస్థితుల్లో మనం చూస్తున్నట్లయితే యెమెన్ దేశము మనం గమనించినట్లయితే అమెరికాకు సవాల్ చేస్తూ ఉన్నది. వారి యొక్క ఓడను, అమెరికాకు చెందిన ఓడను ఇజ్రాయెల్ దేశానికి పంపించకుండా వారు ఆటంకపరుస్తున్నారు. ఇక ఎర్ర సముద్రంలో, రెడ్ సీ నందు. యెమెన్ దేశం అనేది చాలా చిన్నది. అమెరికా దేశం అనేది ఈ ప్రపంచంలోనే అతి శక్తివంతమైన దేశం. అలాంటి శక్తివంతమైన దేశానికి ఈ యెమెన్ దేశం అనేది బలంగా కనబడడానికి, తన బలాన్ని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎప్పుడైతే మన బలహీనతను చూపించామో శత్రువుకి వాడిని వెల్కమ్ చేసినట్టే. సో కనుక వీక్నెస్ ఈజ్ అన్ ఇన్విటేషన్ టు ది ఎనిమీ. మన బలహీనత ఎప్పుడు కూడా శత్రువులకి ఆహ్వానం లాంటిది. అందుకనే మనము బలవంతులుగా ఉండాలి. శారీరకంగానే కాదు, ముఖ్యంగా ఆత్మీయంగా మనము చాలా బలవంతులుగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ మనము బలహీనముగా ఉన్నట్లయితే అపవాదికి మనం లొంగిపోయే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనం బలహీనముగా ఉంటే అపవాది మన మీద దాడి చేసే అవకాశం ఉంటుంది. మనము బలహీనముగా ఉంటే అపవాది మనలోనికి వచ్చే అవకాశం ఉంటుంది. మనము బలహీనముగా ఉంటే అపవాది మన గృహంలోనికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అపవాది తంత్రాలను, అపవాదిని ఎదుర్కోవాలంటే మనం ఎలా ఉండాలి? బలవంతులమై ఉండాలి, శక్తివంతులమై ఉండాలి. నిన్న దినాన మనం మాట్లాడుకున్నాం, శక్తి ఎలా పొందుకుంటామంటే దేవుని యొక్క వాక్యము ద్వారా, దేవుని ద్వారా మనం శక్తిని పొందుకుంటాము. అప్పుడే అపవాదిని మనము ఎదుర్కొనగలుగుతామని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నది. దేవుడు ఇశ్రాయేలీయులకి కానాను దేశాన్ని వాగ్దానం కింద ఇచ్చాడు. కానీ మరొక విషయాన్ని మనం గమనించినట్లయితే ఆ వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవాలనుకుంటే వీళ్ళు పోరాడాలి, వీళ్ళు బలాన్ని ప్రదర్శించాలి. అప్పుడు వారు ఆ కానాను దేశాన్ని స్వతంత్రించుకుంటారు. దేవుడు మనకి కూడా వాగ్దానం చేశాడు. అయితే ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే ఖచ్చితంగా మనము బలవంతులమై ఉండి అపవాదిని ఎదుర్కొన్నప్పుడే దాన్ని మనం పొందుకోగలుగుతాం. సో కనుక ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో జీవిస్తున్న ఈ కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు కొన్ని మాటలు, కొన్ని ఇంపరేటివ్స్, కొన్ని కమాండ్స్ అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. అదేంటంటే మీరు మెలకువగా ఉండాలి, మెలకువగా ఉండాలి. ఎందుకంటే అపవాది వాడి పనే అది. గర్జించే సింహం వలె ఇటు అటు తిరుగుతున్నాడు, ఎవరిని పడగొడదామా, ఎవరిని మృంగేద్దామా అని. సో కనుక దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నట్లుగా మనము ప్రతి నిత్యం కూడా అలర్ట్గా ఉండాలి. పరిస్థితుల ద్వారా అపవాది మన మీద దాడి చేయొచ్చు, వ్యక్తుల ద్వారా అపవాది మన మీద దాడి చేయొచ్చు. సో కనుక మనం చాలా అలర్ట్గా ఉండాలి. ఏ విధముగా ఒక సైనికుడు ఆ పహార కాస్తాడో అలర్ట్గా ఉంటూ, ఆ విధముగా దేవుని బిడ్డలమైన మనం కూడా చాలా మెలకువగా ఉంటూ అలర్ట్గా ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అంత మాత్రమే కాదు కానీ విశ్వాసమందు నిలకడగా ఉండాలని కూడా మనం చూసాం. నిజమే, దేవుని యందు విశ్వాసమందు, దేవునిలోను విశ్వాసమందు మనము కదల్చబడిన వారమై ఉండాలి, స్థిరులుగా ఉండాలి. సమస్యలు వస్తాయి, తొలగిపోకూడదు. వ్యాధులు వస్తాయి, తొలగిపోకూడదు. దేవుడిని నమ్ముకున్నానండి, దేవుడు ఏం చేశాడు నాకు, అటువంటి పరిస్థితులు వస్తే మనము విశ్వాసమందు నిలకడగా లేమని దాని అర్థం. దేవుని యొక్క వాక్యం చెప్తున్నట్లుగా మనము దేవుని యందు విశ్వాసమందు నిలకడగా ఉండాలి. అంత మాత్రమే కాదు కానీ పౌరుషంగా ఉండాలని కూడా మనం చూస్తాం. నిజమే, దేవుని కొరకు, దేవుని యొక్క విశ్వాసము కొరకు మనము పౌరుషంగా అపవాది యొక్క తంత్రాలను ఎదుర్కొంటూ ధైర్యముగా మనము ఎప్పుడైతే మనం నిలబడతామో అప్పుడే మనము వాడిని జయించగలుగుతాం. లేకపోతే మనము పిరికివారం వలె ఉంటే మనము అపవాదిని మనం జయించలేం. తర్వాత 4వదిగా మనం చూసుకున్నాము, బలవంతులుగా ఉండాలి. బలహీనులైనప్పటికీ కూడా ఏ విధంగా ఈ లోకము బలాన్ని ప్రదర్శిస్తూ ఉంటుందో మనము బలహీనులమని కాదు కానీ బలవంతులుగా ఉండాలి. ఆ బలాన్ని ఎలా పొందుకుంటామంటే దేవుని ద్వారానే, దేవుని యొక్క వాక్యము ద్వారా, దేవుని యొక్క విశ్వాసము ద్వారా, దేవునిలో మనము సమయాన్ని గడపటం ద్వారా ఆయన యొక్క బలాన్ని మనం పొందుకుంటాము. అప్పుడు అపవాదిని మనం ఎదిరించగలుగుతాం. ఇటువంటి పరిస్థితులు కొరింథీ సంఘంలో ఉన్న పరిస్థితులు ఇందాక మనం చూసుకున్నాం. పాపం అనేది ప్రబలిపోయింది. ఆ రోజుల్లోనే కాదు, ఈరోజు కూడా పాపం అనేది సంఘాలలోనే, సంఘము లోపల కానీ బయట కానివ్వండి, అది విస్తరిస్తూ ఉన్నది, ప్రబలిపోతుంది.
ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మనకు కావాల్సింది ఏమిటంటే పౌరుషం కలిగి వాటిని మనం ఎదుర్కోవాలి. అంతేగాని పిరికివారి వలె చిన్నపిల్లల వలె మనము వారితో కలిసిపోతున్నట్లయితే మనము పాపములో పడిపోయే అవకాశం ఉంటుంది. బలవంతులుగా ఉండాలి. అప్పుడే మనము అపవాదిని ఎదిరించగలుగుతాం. సో కనుక పౌలు తెలియజేస్తున్నట్లుగా పౌలు ఇస్తున్న మాటలను బట్టి మనము కూడా మెలకువగా ఉంటూ, అలాగే విశ్వాసమందు నిలకడగా ఉంటూ, తర్వాత పౌరుషం గలవారమై జీవిస్తూ బలవంతులుగా ఉన్నప్పుడు మాత్రమే అపవాదిని మనం ఎదిరించగలుగుతాం. దేవుడు తన పరిశుద్ధ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.